శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 24, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన విద్యాశాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపటి నుంచి కువైట్లో పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా సుమారుగా ఒక 179 పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు రేపు స్కూల్కి హాజరు కాబోతున్నారు. ఇందులో మొదటి దశలో రేపు వచ్చి కిండర్ గార్డెన్ స్టూడెంట్స్, అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారు, గార్డెన్స్ వెళ్ళే వాళ్ళు స్కూల్ పిల్లలు ఉంటారు కదా, అంటే చిన్న పిల్లలు, అలాంటి వాళ్ళు వచ్చి ఒక 43,346 మంది కువైట్ మొత్తం మీద రేపు పాఠశాలకు వెళ్ళబోతున్నారు. అలాగే ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించినటువంటి 1,60,745 మంది రేపు పాఠశాలకు వెళ్ళబోతున్నారు. సో మొత్తం మీద రేపు ఒక 2,04,091 మంది స్టూడెంట్స్ పాఠశాలకి హాజరవబోతున్నట్టు చెప్తున్నారు. అయితే రెండో దశలో అక్టోబర్ 2వ తారీఖున ఈ మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 1,29,832 మంది, అలాగే హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక 91,578 మంది పాఠశాలకు హాజరవబోతారని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద రేపు మొదటి దశలో స్కూల్స్ అయితే కనుక ప్రారంభం కాబోతున్నాయి. ఈ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్, అలాగే ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళబోతున్నారు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు నుంచి మిడిల్ స్కూల్ పిల్లలు, అలాగే హై స్కూల్ పిల్లలు వీళ్ళందరూ హాజరు కాబోతున్నారు. అయితే ఈ మధ్యలో మళ్ళీ హాలిడేస్ రాబోతున్నాయి. ఎవరికి కొంతమందికి మాత్రమే అది హాలిడేస్ ఉండబోతున్నాయి. 29వ తారీఖున మళ్ళీ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏదైనప్పటికీ పాఠశాలలు అయితే కనుక మళ్ళీ పునఃప్రారంభం కాబోతున్నాయి. కువైట్కి సంబంధించినటువంటి PAM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అందిస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో మహిళలకు అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఇంజనీరింగ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేసేటువంటి మహిళలకు కొన్ని నిషేధాన్ని అయితే కనుక పెట్టారు గతంలో. సో అలాంటి జాబ్స్కి వాళ్ళు అనర్హులు అని చెప్పేసి వాటిని చేయకూడదని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే ఆ నిషేధాన్ని తొలగిస్తున్నట్టు చెప్తున్నారు. దీని కారణం చేత ఈ క్వారీ పనులు, అలాగే గనులు, అలాగే చమురు వెలికి తీసేటువంటి పనులు ఏవైతే సంస్థలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిల్లో ఈ మహిళలకైతే కనుక అవకాశం రాబోతుంది. అలాగే కఠినమైనటువంటి శారీరక శ్రమ అవసరం లేకుండా ఉన్నటువంటి కొన్ని జాబులు ఏవైతే ఉంటాయో అలాంటి కార్యకలాపాలకు కూడా ఈ మహిళలకైతే కనుక అవకాశం రాబోతుంది. సో మొత్తం మీద కువైట్లో ఇకపైన మహిళలకు కూడా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేయడానికి అయితే కనుక అవకాశం కల్పిస్తున్నట్టు వీళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇది కువైట్కి సంబంధించిన మహిళలకి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది, ప్రవాసీలకు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో కువైట్లో ఇంజనీరింగ్ చదివినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇది ప్రస్తుతానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే చాలా ఉపయోగపడుతుంది. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించారో, అలాగే అక్రమార్కులు ఎవరైతే ఉంటారో వీరి కోసం తనిఖీలు అయితే చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్రైడే మార్కెట్ అంటే సూకుల్ జుమా ఉంది కదా అక్కడ, అలాగే కైతన్ ప్రాంతంలో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీలు MO5 అధికారులు ఎవరైతే ఇలాంటి నివాస చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వాళ్ళు చాలా మందిని అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు. మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, సబాహ్ అల్ అహ్మద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్లో షార్కులు తిరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఎవరు కానీ బీచ్లోకి వెళ్ళకండి, ఎందుకంటే వీటి వల్ల కొద్దిగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే కువైట్కి సంబంధించినటువంటి పర్యావరణ అథారిటీకి సంబంధించినటువంటి స్వచ్ఛంద బృందం ఎవరైతే ఉంటారో వీరి యొక్క సహకారంతో ఆ షార్కులను అయితే కనుక ఈ సబాహ్ అల్ అహ్మద్ బీచ్ ఏదైతుందో అక్కడి నుంచి కొద్దిగా బయటికి తీసుకురాగలిగారు. వీరి యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుతానికి ఆ షార్కుల్ని అక్కడి నుంచి తీసుకెళ్లి లోతుగా ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ వదిలేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. వాటికి హాని కలిగించాలనేది కనుక కాదు, కాకపోతే వాటిని పట్టుకొని తీసుకెళ్లి దూరంగా సముద్రం ఎక్కడైతే లోతుగా ఉంటుందో అక్కడ వదిలేసినట్టయితే అవి స్వేచ్ఛగా బతకగలవు. ఇక్కడ సముద్రం లోతుగా ఉండదు కాబట్టి వాటి ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మనకి ప్రమాదం, మన నుంచి వాటికి కూడా ప్రమాదం, అలాగే వాటి ప్రాణాలకు కూడా ప్రమాదం. ఎందుకంటే అవి నీరు లోతుగా లేదనుకోండి, వాటికి ఆహారం దొరకదు, దానివల్ల చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని లోతుగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఒక 2 షార్కులను అయితే గుర్తించారు. వాటిని ఇక్కడి నుంచి కొద్దిగా తరలించడానికి అయితే ప్రయత్నం కూడా చేశారు. వీళ్ళు గుర్తించేది ఏంటంటే ఆ 2 షార్కుల్లో ఒక షార్క్కి అయితే గాయం కూడా అయినట్టు చెప్తున్నారు. ఒక షార్క్కి పళ్ళు కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని ఇక్కడ ఉంచేదానికన్నా కొద్దిగా దూరంగా తీసుకెళ్లి వదిలేస్తే వాటి బతుకుతాయని చెప్పేసి ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కువైట్లో అక్రమంగా చేపలు పడుతున్నందుకు గాను ఈజిప్ట్కి సంబంధించిన ఒక 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని వారిని దేశ బహిష్కరణ చేసినట్టు కువైట్కి సంబంధించినటువంటి MOI అధికారులు తెలిపారు. కువైట్లో శీతాకాలం త్వరలో రానుంది. దీని దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మైదాన్ హవల్లీ ప్రాంతంలో వింటర్ వండర్ల్యాండ్ని ఏర్పాటు చేయడానికి అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు.
ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే శీతాకాలంలో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి ఆహ్లాదకరంగా కొద్దిగా టైం అయితే గడపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వండర్ లాంటి మీకు అందరికీ తెలుసు కదా, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది అనమాట. సో అక్కడికి వెళ్ళి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఎంజాయ్ చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా సరదాగా కాలం గడపడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నిన్న మనకు ఒక సబ్స్క్రైబర్ సమాచారం అందించారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలానికి సంబంధించినటువంటి సుండిపల్లికి చెందినటువంటి కావుటూరి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన గత 30 సంవత్సరాల కువైట్లో కనుక హెవీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అతనికి కొద్దిగా అనారోగ్యం ఏర్పడింది. అది షుగరో ఏ కారణం చేత మనకు తెలియదు, కానీ ఆయనకి కాళ్ళు అయితే కొద్దిగా డ్యామేజ్, అలాగే చేతులు కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను నడవలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఎవరో కొద్దిగా ఆశ్రయం ఇచ్చి ఆయనకి ప్రస్తుతానికి అన్నం అయితే తెచ్చి పెడుతున్నారు. దాంతో ఆయన కాలం అయితే గడుపుతున్నారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నట్లు మనకి సమాచారం అయితే అందించారు. అయితే అతను ఏ విధంగా వెళ్ళాలి ఏమిటి అనే దాని గురించి ఆయనకి తెలియక మనకు ఒక సబ్స్క్రైబర్ ద్వారా మనకి సమాచారం అందించారు. అయితే దాన్ని మనం కువైట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళకి, అలాగే ఏపీఎన్ఆర్టీసీ వాళ్ళకి మనకు సమాచారం అందించాం. దాని తర్వాత కొన్ని సేవా సంస్థలు కూడా మనం అయితే సమాచారం అందించింది. వాళ్ళందరూ చాలా సానుకూలంగా స్పందించారు. మనం ఈ ఏపీఎన్ఆర్టీసీ వాళ్ళకి సమాచారం అందించిన తర్వాత కువైట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అయినటువంటి ఉమ్మడి బాలరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేశ్వర్ రెడ్డి గారు మరియు సురేష్ కుమార్ రెడ్డి గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు మరికొంతమంది కలిసి ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి పరామర్శించి ఆయనకి ధైర్యం అయితే చెప్పారు. అలాగే ఆయన ఖర్చులకు కానీ కొంత డబ్బులు ఇచ్చారు. అలాగే ఆయన నడవలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆయనకి అండర్ ఆర్మ్ స్టిక్స్, అంటే ఆయన నడవడానికి కట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి అందించారు. అలాగే కొంత సరుకులకి వాటికి డబ్బులు కూడా అందించినట్టు చెప్తున్నారు. సో ఆయన ఏదైనా పరామర్శించారు. అతి త్వరలోనే ఆయనకి అన్ని ఏర్పాట్లు చేసి ఎంబసీ వారి సహకారంతో ఇంటికి పంపిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. సో వీళ్ళని త్వరగా వాళ్ళని పంపిస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. అయితే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీకు ఎవరైనా తోడున్నారంటే ఎవరూ లేరని చెప్పారు. ఎవరైనా ఉంటే కనుక మంచిదండి, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళాలంటే ఒక వీల్ చైర్ పైన తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎవరైనా ఉంటే మంచిదని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఎవరు? ఈ సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఏమన్నారంటే, లేదండి నేను నడిచి వెళ్తాను, నేను సొంతంగా వెళ్ళగలను అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ అయినా నడవలేనటువంటి పరిస్థితి, ఆయన కాళ్ళకి మొత్తం కట్లు కట్టినారు, చేతులు కూడా సరిగ్గా పనిచేయవు. అయినా సరే ఆయన యొక్క మనోధైర్యం చూడండి. నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళాలనేటువంటి తపన ఆయనకి ఎలా ఉందో చూడండి. నేను వెళ్ళగలను, నా సొంతంగా నేను నడిచి వెళ్తాను, నా కట్లు నిప్పేస్తాను, నేను వెళ్ళిపోతాను. అయ్యా నేను ఎయిర్పోర్ట్లో కట్లు ఉంటే కనుక పంపిరు, కాళ్ళు చేతులు కట్లు కట్టుకుంటే పంపిరయ్యా, ఎవరైనా తోడు ఉండాలంటే. లేదండి అవన్నీ తీసేసి నేను ధైర్యంగా నేను ఒకటే నడుచుకొని వెళ్ళిపోతాను అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నారు. అలాంటి మనోధైర్యం ఉంటే కనుక మనం ఏదైనా సరే సాధించగలం. సో ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీకు ఇంకొక వీడియోగా నేను అందిస్తాను. ఆ వీడియోలో మీకు ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ మనం అడిగిన వెంటనే దీనికి స్పందించి ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళు, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీనికి సానుకూలంగా స్పందించి ఆయనకి పరామర్శించి త్వరలో ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్తాను. అలాగే అది త్వరలో ఆయన పంపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. బాగుంటుంది. కనీసం నేను వీల్ చైర్ చూసుకోవాలి. నేను నడిచిపోతా. పోయేటప్పుడు అమ్మాయి కాలు ఉంటే పాలేరు ఎయిర్పోర్ట్ లో. నేను 5 గంటలు ఇంటికి తీసేస్తా. అలా బూట్లు ఏదన్నా మంచిగా బెల్ట్ ఖర్చు పెట్టుకో. అన్న వడ్డీ సంఘం అధ్యక్షుడు దానికి ముందుంటాడు. మన ఏపీఎన్ఆర్టీ ఇక్కడ చేసే కేసులు ఏమున్నా ఎంబీసీ తరఫున ఏపీఎన్ఆర్టీ తరఫున మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తరఫున చేసేది మహేశ్వర్ రెడ్డి. నీకు ఫింగర్ అవసరం లే, ఫింగర్ లేకుండా మాట్లాడతాం. అది డైరెక్ట్ పోయేదానికి ఫింగర్ అవసరం లేదు. ఎందుకంటే ఫింగర్ వేసి 130 కట్టాలి టికెట్. దానికి 130 గరం కట్టుకోవచ్చు. డైరెక్ట్ గా ఒక రోజు గరం పొద్దున కట్టుకుంటే నైట్ వెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడతాను మహేశ్వర్ రెడ్డి బాలరెడ్డి ఉన్నాడు, పంపించాడు. ఇదిలా ఉండగా ఇదే సమాచారాన్ని మనం కువైట్ ఉన్నటువంటి నేస్తం ఫౌండేషన్ ఏదైతే ఉందో వారికి కూడా మనం సమాచారం అయితే అందించాం. దానికి సమాచారం అందించిన తర్వాత ఈ నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి బెజవాడ నగేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సానుకూలంగా స్పందించి హుటాహుటిన రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించారు. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా మనకు పెట్టారు. ఆ వీడియోలు కూడా చూడండి. ఆయన పరామర్శించి ఆయనకి ధైర్యమైతంగా చెప్పారు. ఆయన మేము తొందరగా ఇంటికి ఏదైనా చేరుస్తామని చెప్పారు. సో ఈ విధంగా మనం అడిగిన వెంటనే ఎవరైతే మనకి స్పందించి ఇలాంటి వారికి సహాయం అందిస్తున్నారు వారందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళకి సాయం అందించడం కన్నా ఈ విధంగా ఆపదలో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారికి అడిగిన వెంటనే సాయం ఎవరైతే అందిస్తారో వాళ్ళందరూ చాలా ధన్యులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. వారందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో వీళ్ళందరూ ఆయనకి సహకరించి తొందరగా ఇంటికి పంపించాలని చెప్పేసి నేను ఇతనికి కోరుకుంటున్నాను. అనారోగ్య సమస్యతో కాళ్లకు షుగర్ వ్యాధి ఏదో మరి పూర్తిగా తెలియదు, 2 కాళ్ళు కానీ
రెండు చేతులు గాని పనిచేయక శరణార్థం కోసం వేచి ఉన్నాడు. కాబట్టి దాతలు స్పందించి నన్ను ఇండియాకు పంపించండి అంటూ వేడుకుంటా ఉన్నాడు. మాట్లాడండి అన్నగారు. నమస్కారం అన్న. నాకు చేతులు కాళ్ళు పనిచేయవన్నా. నాకు దయచేసి నన్ను ఇంటికి పంపించే మార్గం చూడండి అన్నయ్య. మీ కాళ్ళు పట్టుకుంటానా. నాకు హెల్ప్ చేసి చాలు. కనీసం చూసుకోవడానికి కూడా ఈ నాన్న వాళ్ళు లేక ఎవరో చేరదీస్తే వారు ఒక పూట భోజనం పెడితే ఖర్చులు పెట్టుకోండి, భోజనం తెప్పించుకొని 2 రోజులు తినండి. మీ దృష్టి పెద్దల వరకు తీసుకెళ్లి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామన్నా. ఒక 10 దినాలు ఖర్చు పెట్టుకోండి. రేపు వచ్చేసి మేము కలుస్తామన్నా. ఓకేనా? ధైర్యం ఉండండి, ఏం కాదు. ఓకేనా? బాధపడకండి, ధైర్యం ఉండండి. మీ పూర్తి వివరాలు మేము సేకరించి నువ్వు ఇంటికి పోయేదానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈయన నన్ను ఇంటికి పంపించండి దయనీయ పరిస్థితిలో వేడుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో స్పందించి ఈయన్ను ఇంటికి పోయేదానికి సహకరించండి. మా వంతుగా మేము సహాయం చేయడానికి ముందుకొచ్చాము. మీరు కూడా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అందులోనూ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ఏమీ లేదు ప్రస్తుతానికి. మనం బయట రాష్ట్రాలపైన ఆధారపడి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తున్నాం, అలాగే వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకంటూ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే బాగున్ను. గతంలో రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామని చెప్పారు. అయితే దాన్ని అలాగే మర్చిపోయారు, ఇంతవరకు ఏమీ చేయలేదు. సో దీని కారణం చేత మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుందని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి క్రియేటివ్ మాస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మాస్ మస్తాన్ గారు రాయలసీమ అంతర్జాతీయ విమాన సాధన సమితి అని చెప్పేసి ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆయన ఈ విమానాశ్రయం కోసం చెప్పేసి చాలా శ్రమిస్తున్నారు. కువైట్లో కూడా దీనికోసం కొన్ని కార్యక్రమాలు అతనికి చేపట్టారు. ఇక్కడ చాలా మందికి వినతి పత్రాలు అందించారు. దాని తర్వాత ఆయన రీసెంట్గా సాఫర్గఢ్ వెళ్ళారు. సాఫర్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటి దగ్గర కూర్చోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికోసం ఆయన శ్రమిస్తున్నారు. చాలా మందికి వినతి పత్రాలు ఇతనికి అందించారు. ఈయన అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయినటువంటి గిరీష గారికి ఆయన వినతి పత్రం అందించారు. దాని తర్వాత కడపలో ఉన్నటువంటి డిప్యూటీ మినిస్టర్ అయినటువంటి అంజన్ భాషా గారికి, అలాగే కడప మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారికి మరియు కొంతమందికి ఈయన వినతి పత్రాలు అందించారు. అలాగే అన్నమయ్య జిల్లా నుంచి రేణిగుంట వరకు బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. అలాగే ఇవాళ ఆయన తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి ఎంపీ గురుమూర్తి గారిని కూడా కలిశారు. ఆయన కూడా కలిసి వినతి పత్రం అయితే అందించారు. సో ఈ విధంగా మాకు అందరికీ రాయలసీమ వాసులకి అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇలా గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లోకల్గా ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికోసం మీరు దీనికోసం ఆలోచించండి అని చెప్పేసి ఆయనకు ఒక వినపత్రం అయితే అందించారు. అయితే గురుమూర్తి గారు దీనికి చాలా సానుకూలంగా స్పందించారంట. మేము కూడా దానికోసం ప్రస్తుతానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. వీలైన త్వరలోనే మీకు శుభవార్త ఆయనకు అందిస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారంట. అంటే ఒక భరోసా అనేటువంటిది ఇచ్చారంట. సో ఆయనకి అక్కడికక్కడే లేదనక సన్మానం నిర్వహించారు. ఎందుకంటే ఒక పాజిటివ్ వార్త అనేటువంటిది ఆయన మనకు చెప్పారు. చాలా రోజుల తర్వాత ఇంతమందిని కలిసినా సరే ఎవరు చేద్దామనే వాళ్ళే తప్ప ఈయనైతే సానుకూలంగా స్పందించడమే కాకుండా నేను మీ తరఫున నేను హామీ ఇస్తున్నాను, తప్పకుండా మేము తీసుకొస్తామని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చారంట. సో ఈ విధంగా ఈ రాయలసీమ వాసుల కోసం అని చెప్పేసి అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఎవరైతే ప్రస్తుతానికి ఈ విధంగా కృషి చేస్తున్నారు మాస్ మస్తాన్ గారు, ఆయనకి మనం కూడా కొద్దిగా సపోర్ట్ అయితే అందిద్దాం. సో ఈయన 1,00,000 సంతకాల సేకరణ కూడా సేకరించారు. 1,00,000 మంది దగ్గర సంతకాలు సేకరించి ఆయన జిల్లా కలెక్టర్ గారికి అయితే అందించడం జరిగింది. అలాగే ఈ ఎంపీ గారికి కూడా అందించారు. సో ఈ విధంగా ఆయన చాలా కష్టపడుతున్నారు. మనం కూడా ఆయనకైతే మనం సహాయ సహకారాలు అందిద్దాం. ఎప్పుడైనా సరే ఆయన ఫ్యూచర్లో మీ సహాయం మాకు కావాలి అంటే కనుక తప్పకుండా నేనైతే సహాయ సహకారాలు అందిస్తాను. దాంతోపాటు మీరు కూడా సహాయ సహకారాలు అందించగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకు ఒక పర్సు దొరికిందంటే అందులో ఒక సివిలిటీ కార్డు కూడా ఉందని చెప్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే ప్రసన్న కుమార్ వైకుంఠం అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ప్రసన్న కుమార్ వైకుంఠం అనేటువంటి అతను తెలిసినట్టయితే ఆయనకి చెప్పండి. ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 260 రూపాయలుగా ఉంది. సో ఎక్స్చేంజ్ ధర చాలా బాగుంది. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 1 గ్రాము ధర 16 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 786 పిల్స్గా ఉంది. సో ప్రస్తుతానికి మన పరంగా ఆలోచించినట్టయితే బంగారం ధర అలాగే ఎక్స్చేంజ్ ధరలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. కువైట్లో ప్రస్తుతానికి 641 యాక్టివ్ కేసులు ఉండగా మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 4893 కొత్త కరోనా కేసులు మోదే 5719 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా ఒక 19 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 41,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జాబ్రియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటే అకామా మార్చుకొని మంచి జీతం కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.